పండుగ సందర్భంగా విజయవాడలో ఒక మంచి వాతావరణంతో కులాలకు మతాలకు అతీతంగా అందరూ విజయవాడ నగరంలో జరిగే ఉత్సవాల్లో కానివ్వండి, విజయవాడ నగరంలో జరిగే ఫెస్టివల్లో కానివ్వండి, అందరూ భాగస్వాములు కావాలి, అందరూ పాల్గొనాలనే సదుద్దేశంతో మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి చొరవతో ఎగ్జిబిషన్ సొసైటీ వారు కలిసి ఒక మంచి ఎగ్జిబిషన్ విజయవాడ ఉత్సవ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఇక్కడ వైసీపీ నాయకుడు కేవలం జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందుటకు దేవినేని అవినాష్ ఈ ఉత్సవాన్ని అడ్డుకుంటామని ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము ఒకటే చెబుతున్నాం, ఉత్సవాన్ని అడ్డుకునే శక్తి దేవినేని అవినాష్కి కాదు కదా, జగన్మోహన్ రెడ్డికి కూడా లేదు. మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ కలిసి వచ్చినా కూడా ఈ ఉత్సవాల్ని అడ్డుకోలేరు. ఎందుకంటే ఇది పబ్లిక్ పర్పస్, ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన ఉత్సవాలు. దీంట్లో దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, దేవాదాయ శాఖకు చెందిన భూముల్లో ఈ ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నారు, దీన్ని కబ్జా చేసుకుంటానికి సంపాదించుకుంటానికి అని మన పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని మీద ఆయన అభాండాలు వేస్తున్నాడు. ఇది దేవాదాయ భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో కౌలుదారులు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సహకారంతో దేవాదాయ శాఖ పర్మిషన్తోనే ఈ ఉత్సవాలను ఏర్పాటు చేయటం జరిగింది. కానీ కేవలం ఇప్పటి వరకు ఇంతమంది ఎంపీలు విజయవాడలో పనిచేశారు, ఇంతమంది ఎంపీలు గెలిచారు, ఎవరు కూడా ప్రపంచ దృష్టిని, భారతదేశ దృష్టినే కాదు ప్రపంచ దృష్టిని ఆకర్షించే ఉత్సవాలు చేయలేదు. ఇటువంటి ఉత్సవాలు చేస్తే తెలుగుదేశం పార్టీకు పేరు వస్తుంది, ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, శివనాథ్ చిన్ని గారికి పేరు వస్తుందని కేవలం అక్కసుతో వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కూడా ఏంటా, అంత పెద్ద ఉత్సవాలు జరుపుతుంటే మీరు అడ్డుకోలేదు, మీరేం మాట్లాడలేదు, వాళ్ళు దోచుకున్నారని చెప్పలేదు అని జగన్మోహన్ రెడ్డి అడుగుతాడని కేవలం జగన్మోహన్ రెడ్డి మొప్పు పొందటానికి దేవినేని అవినాష్ గారు ఈరోజు మాట్లాడుతున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, దేవినేని అవినాష్ లాంటి 100 మంది వచ్చినా, జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడ ధర్నా చేసినా కూడా ఈ ఉత్సవాలు మాత్రం ఆగవు. విజయవాడలో దసరా ఉత్సవాలంటే భారతదేశం మొత్తం ఫేమస్, దాన్ని ఒక తారాస్థాయికి తీసుకువెళ్ళాలని ఇక్కడ ఉత్సవాలు పెట్టడం జరిగింది. ఇంకా అవినాష్ గారు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన దేవి నవరాత్రులను వదిలేసి, దసరా సంబరాలు, దసరా ఉత్సవాలని వదిలేసి విజయవాడ ఫెస్టివల్ అని పెడుతున్నారు అంటున్నారు. విజయవాడ ఎక్కడుంది? అమ్మవారు ఎక్కడున్నారు? విజయవాడ నగరంలోనే అతిపెద్ద దేవాలయం కనకదుర్గ అమ్మగారి దేవాలయం ఉంది. మరి విజయవాడ ఉత్సవాలని కాకుండా ఏమంటారు దానికి? విజయవాడ ఉత్సవాలు అంటారు. విజయవాడ ఉత్సవాలు పెట్టింది ఎప్పుడు? దసరా సందర్భంగా. నీకేంటి అభ్యంతరం? ఇక్కడైతే అర్థం అవటం లేదు. ఎవరు సంపాదించుకుంటారని పెట్టారు ఇది? ఇంతకుముందు ఎగ్జిబిషన్ సొసైటీ ఉంది, ఆ సొసైటీ సహకారంతోనే పెట్టారు. మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు దసరా ఉత్సవాలపై, దసరా యొక్క ఏదైతే ఇక్కడ భక్తులు వస్తారో వాళ్లకు ఏదైతే సౌకర్యాలు కావాలో వాటిపై మాత్రం మీరు 5 సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా దృష్టి పెట్టలేదు. వచ్చిన భక్తులు మిమ్మల్ని తిట్టుకొని వెళ్ళారు. వచ్చిన భక్తులకి ఇక్కడ వసతులు లేవు. మా ప్రభుత్వం రాగానే పోయినసారి కూడా దసరా ఉత్సవం బ్రహ్మాండంగా జరిగింది. అంతకు 10 రెట్లు 100 రెట్లు పెంచాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాలు చేస్తున్నారు. ఈ ఉత్సవాల్ని మళ్ళీ చెప్తున్నాం, ఎవ్వరు కూడా ఆపలేరు. ఇంకొక మాట చెప్తున్నాం, దోచుకుంటానికి దాచుకుంటానికి అంటున్నారు. ఈ విజయవాడ నగరంలో ఏ సందులో ఏ పిల్లవాడిని అడిగినా కూడా దోచుకున్న దేవుడు, దాచుకున్న దేవుడు. విజయవాడ నగరాన్ని అంటే ప్రతి పిల్లవాడిని అడిగినా కూడా పేర్లు చెప్పేస్తారు. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు
ఇంకొకసారి చేయవద్దని మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దసరా ఉత్సవాన్ని హైలైట్ చేయకుండా దాని ఎందుకు హైలైట్ చేస్తాం డబ్బు కోసమే ఎంపీ గారు అని చెప్పి నేను ఆలోచన. ఏ ఉత్సవాలు? దసరా ఉత్సవాలే కదా అయ్యి. దసరా ఉత్సవాలు కాదు, దీన్ని ఆపేసి దీని హైప్ లేకుండా దాని. సరే సరే, ఇప్పుడు ఈ రంజాన్ పండుగ టైంలో పెట్టారా ఉత్సవాలు? ఇవి బక్రీద్ పండుగ ఏమైనా ఉందా? సంక్రాంతి ఏమైనా ఉందా? దీపావళి ఎప్పుడు పెట్టింది? ఎప్పుడు ఇది? దసరా డేస్ 22nd to 2 దసరా ఉత్సవాలే కదా, దసరా సెలవులే కదా. అప్పుడు దసరా ఉత్సవాలు కాక ఏమంటారు దానికి? అంటే అమ్మవారి గుడి కాకుండా అక్కడ పెట్టి. ఎక్కడ? అమ్మవారి గుడి దగ్గర అంత పెద్ద సైట్ లేదు కదా పెడతానికి ఉత్సవాలు. కొండ మీద లేదు కదా, కొండ మీద అంత పెద్ద సైట్ లేదు. 40 ఎకరాలు అక్కడ ఖాళీ పడి ఉంది. రైతులకి మెప్పించి, రైతుల సహకారంతో, ఎవరైతే కౌలుదారులు రైతులు ఉన్నారో వాళ్ళకి మెప్పించి వాళ్ళ సహకారంతోనే చేస్తున్నారు. ఎవరికి లేని అబ్జెక్షన్ కేవలం వైసీపీ కార్యకర్తలు కూడా కాదు, మళ్ళీ ఈ వైసీపీ నాయకులకే ఉంది. ఎందుకంటే దీన్ని మేము అడ్డుకుంటాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, చెప్పకపోతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి రేపు పదవులు ఇవ్వరేమో అని కేవలం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని ఆయన మనసులో పెడతానికి, ఆయన కళ్ళలో పడటానికి చెప్పడం తప్ప ప్రజలకు మాత్రం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలు ఈ ఉత్సవాలు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయా, ఎప్పుడెప్పుడు మేము పాలు పంచుకోవాలా, ఎప్పుడెప్పుడు మా ఫ్యామిలీలతో రావాలా అని రాష్ట్రంలో నలుమూలల నుంచి ప్రజలు మాత్రం వేచి చూస్తున్నారు. మాకు చెప్పండి.